ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా బావా కొంచెం ముందుకు వెళ్తే మంచి రెస్టారెంట్ వస్తుంది. అక్కడ కాఫీ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్దాం పద. ఏం పర్లేదు, ఇక్కడే తాగుదాం. ఆగు బావా. బావా ఇక్కడ వద్దు బావా. నువ్వే డబ్బులు మాయం చేశావు. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయ్యో, నేను అలాంటి పనులు చెయ్యను సార్. నన్ను నమ్మండి సార్. నువ్వేమన్నా సత్య హరిచంద్రుడివా? నిన్నెలా నమ్మాలి? బావా నా మాట విను బావా. ఇక్కడ కావాలంటే నువ్వు వెళ్ళి తాగు, నన్ను విసిగించుకు. అది కాదు బావా, నేను చెప్పేది విను. ఇక్కడ అసలు బాగుండదు బావా. నేను ఇక్కడ కాఫీ తాగాను, ఇక్కడ బాగుండదు. సైలెంట్ గారా. నీకు డబ్బులిచ్చి పంపించాను గాని నాకు లోపల నీ మీద అనుమానంగానే ఉంది. అనవసరంగా పంపించాను. నన్ను నమ్మండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇక్కడ వద్దు బావా. మాట్లాడకుండా సైలెంట్ గారా. కోళ్ళు పట్టుకుంటే నమ్ముతాను అనుకున్నావా? 4 తగిలిస్తే నిజం అదే బయటకు వస్తుంది. సార్, నన్ను నమ్మండి సార్. రేయ్, నిన్ను రేయ్. తండ్రిని కొట్టడానికి చేయెత్తుతావరా నిన్ను? ఆగు బావా, వద్దు బావా. వద్దులా. బావా ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆవేశపడకు. నాన్న, నువ్వు వీడి కాళ్ళు పట్టుకోవడం ఏంటి? మర్యాదగా మాట్లాడు. హే, ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? బావా నీ తండ్రి అయితే నీకు గొప్ప, నాకు కాదో. నీ తండ్రి అయితే నీ ఇంట్లో భద్రంగా ఉంచుకో. నా దగ్గర పనిచేయడం ఎందుకు? ముందు ఇతను సర్వర్గా పనిచేశాడు, తర్వాత రికమెండేషన్తో క్యాషియర్ అయ్యాడు. ఈ పనుడికి 10 లక్షలు ఇచ్చి బ్యాంకులో వేసి రమ్మని చెప్పడం నాది బుద్ధి తక్కువ. ఇప్పుడేమో డబ్బులు పోయాయి అంటున్నాడు. 10 లక్షలు మాయం చేశాడు. దారిలో కార్ యాక్సిడెంట్ అయ్యి డబ్బులు మిస్ అయ్యాయి అంటున్నాడు. ఆత్మాభిమానం చంపుకొని బతకలేనప్పుడు చావడం నయం కదా. సార్ దయచేసి అలాంటి మాటల్ని ఇంకోసారి అనకండి. అయితే 10 లక్షలు 2 రోజుల్లో తీసుకొచ్చి కట్టండి. లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇతన్ని లోపలే ఇస్తాను. పరువుతో బతికాను, గౌరవంతో బతికాను అంటూ మాటలు చెప్పాడు కదా. పోలీసులు ఆ పరువు గౌరవం అంతా దించుతారు. డబ్బులు పోయాయి అని అంటున్నారు కదా, కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేపిద్దాం సార్. నాకు అనవసరం అమ్మా. మీకు 2 రోజులు గడువిస్తున్నాను. ఏం చేస్తారో చేయండి. సరే సార్, గడువులోగా పరిష్కారం నేను ఆలోచిస్తాను. ఆ డబ్బుని ఎలా గొల కడతాను. బయలుదేరండి. ఆ పనిలో ఉండండి. వెళ్ళండి. పదన్ మాయా. నేను దొంగతనం చేయలేదురా. నాకు తెలుసు నాన్న, మీరేం భయపడకండి, ఏం కాదు. రైతు బిడ్డను కదమ్మా. ఫుడ్ మెటీరియల్కి సంబంధించిన జాబ్ దొరికింది. నా వయసుకి, నా గౌరవానికి తగ్గట్టుగా. నువ్విక్కడ పనిచేస్తున్నావని ఊహించలేకపోయా నాన్న. 2 రోజుల్లో అంత డబ్బు ఎలా అమ్మా? ఆలోచిద్దాంలేండి, ముందు ఇంటికి వెళ్దాం. $10 లక్షలంటే చాలా పెద్ద అమౌంట్. బయటపడే మార్గం ఏదో ఒకటి దొరకాలి.